నీట్ పేపర్కి సంబంధించి ఏదైతే లీకేజ్ ఉందో దాని పట్ల ఇంకా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో చలనం లేని పరిస్థితి అని చెప్పొచ్చు. సో నిన్న ఏదైతే ఈ నీట్ పేపర్కి సంబంధించి ఢిల్లీలో జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అనేది జరగడంతో కూడా విద్యార్థులకు అక్కడ కొట్టడం, అమ్మాయిలను చూడకుండా దారుణంగా అతి కిరాతకంగా కూడా బట్టలు చింపేలా కొట్టడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ లో కూడా గత 2 రోజుల నుంచి ధర్నాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాము. చెప్పండి, ఢిల్లీ జంతర్ మంతర్ కి సంబంధించి కూడా అమ్మాయిలను మొత్తం బట్టలు చింపేలా కూడా కొట్టారు. సో మరి అది చూసి కూడా మీరు ఈ రోజు ఇలా ధర్నాకి సపోర్ట్ చేస్తా ఉన్నారు, అసలు ఎట్లా? అమ్మాయిలు ఎప్పుడు పడలేదు, ఎప్పుడు వెనక అడుగు వేయరు. ఎప్పుడైనా కొడితే 4 దెబ్బలు కొట్టించుకుంటామేమో కానీ వెనకకి వెళ్ళేదే లేదు. అండ్ నేను మక్తల్ మున్సిపాలిటీ కాన్స్టిట్యూషన్కి ఒక మున్సిపల్ వైస్ చైర్పర్సన్ని, కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేయడానికి. కానీ ఈరోజు నేను ఒక పొలిటికల్ పార్టీ అజెండా తోటి రాకుండా జస్ట్ ఫర్ స్టూడెంట్ ప్రొటెస్ట్, నా ఫ్రెండ్స్ నా ఊరు నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎంతో మంది డాక్టర్స్ అనే వాళ్ళు వస్తారు, నీట్ రాస్తారు ఫ్యూచర్లో. ఇప్పుడు వాళ్ళకి నేను ఎలాంటి అకౌంటబిలిటీ లేదు ఇక్కడ గవర్నమెంట్కి. నేను వాళ్ళకి ఏమి హామీ ఇవ్వగలుగుతాను? సో గవర్నమెంట్ నీడ్స్ టు టేక్ అకౌంటబిలిటీ. బీజేపీ గవర్నమెంట్స్ నీడ్ టు టేక్ అకౌంటబిలిటీ, బేర్ మినిమం ఇది. అండ్ ఇంకోటి, అమ్మాయిలను కొట్టడము, ఇది కొట్టినంత మాత్రాన వెనక పడతామని అంటే ఏం లేదు. అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముడు పోయారు, కాంగ్రెస్ పేడ్ ప్రమోషన్ ఇచ్చి ఇవన్నీ చేపిస్తా ఉందని కూడా. పేడ్ ప్రమోషన్ ఇచ్చి మేము కొట్టించుకోవడానికి వస్తాం, అలా అస్సలు కాదు. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ రిప్రజెంటెడ్ ఆఫ్ ద పీపుల్, రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీ తరపున కానీ లేకపోతే CJP పార్టీ తరపున కూడా కాదు. నేను మా ఊరు నుంచి నేను విలేజ్ని రిప్రజెంట్ చేయాలి. యాజ్ అ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లాగా ఇట్ ఈస్ మై డ్యూటీ టు యాక్చువల్లీ రిప్రజెంట్ మై పీపుల్. వాళ్ళు ఫ్యూచర్లో వచ్చి ఏం చేశారు, మీరు అసలు ఈ ప్రొటెస్ట్ అవుతుంటే మా కోసం అంటూ ఏం చేశారు అంటే మేము ముందుకు కూడా రాకపోవడం అనేది మాకు ఒక చాలా చెడ్డ పేరు. యాజ్ అ ఇండివిజువల్ పర్సన్ లాగా, పీపుల్ రిప్రజెంటేటివ్ లాగా నేను వచ్చాను. అండ్ జనాలందరూ తగ్గరు, ఈ ప్రొటెస్ట్లు అంటూ జరుగుతూనే ఉంటాయి. వీ నీడ్ జస్టిస్. అండ్ నీట్ వాళ్ళు తప్పకుండా ఆ జస్టిస్ వచ్చేంత వరకు ఈ ప్రొటెస్ట్ ఎన్ని రోజులైనా కానీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు 1 month అవుతుంది కదా ఇదంతా ప్రొటెస్ట్ జరగబట్టి, అయినా కూడా రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ వచ్చేంత వరకు ప్రొటెస్ట్ అవుతూనే ఉంటుంది. ఇది ప్రొటెస్ట్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఈరోజు ఇంతమంది చేరుకున్నారు. మనం ఫస్ట్ డే ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక 10 people ఉండే. ఇప్పుడు మనకి ఇక్కడ hundreds of people వచ్చారు. జంతర్ మంతర్ దెర్ ఆర్ లైక్ thousands of people. ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు? ఇలానే ఎన్నో ప్రొటెస్ట్ అవుతున్నాయి ఇండియాలో. దిస్ ఇస్ నాట్ ది ఓన్లీ ప్రొటెస్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. దేర్ ఆర్ లైక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అవుతుంది, అక్కడ రివర్స్లో అక్కడ ప్రొటెస్ట్ అవుతుంది. ఇన్ని ప్రొటెస్ట్ అవుతుండగా కూడా అకౌంటబిలిటీ ఒక్క ప్రొటెస్ట్ కన్నా గవర్నమెంట్ అనేది రిప్లై ఇస్తుందా? లేదు, ఒక్క దానికి కూడా లేదు. బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్. ఏమైనా అంటే మతాలు, కులాలు ఇవన్నీ పట్టుకొని వస్తారు. ఇండియా అంతేనా? ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అయినప్పుడు మనకి హిందూయిజం, ముస్లిం, క్రిస్టియానిటీ దగ్గరనే ఆగిపోతున్నామా? ఇంకా ఎదగాలి కదా. ఇంకా ఇట్ ఈస్ బియాండ్ రిలీజియన్, బియాండ్ క్యాస్ట్. వీ నీడ్ టు ఫైట్ టుగెదర్, వీ నీడ్ టు కమ్ టుగెదర్ అండ్ ఫైట్. థ్యాంక్ యూ. అండ్ ఏం చెప్తారు మోడీకి కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్కి ఏం చెప్తారు? హీ నీడ్స్ టు రిజైన్. ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ లిటరలీ, దట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ రిజైన్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ టు అస్ రైట్ నౌ. అండ్ అకౌంటబిలిటీ తీసుకొని అండ్ హీ నీడ్స్ టు రిజైన్. అండ్ మోడీ షుడ్ యాక్చువల్లీ ప్రాపర్లీ రియాక్ట్ టు ద ప్రొటెస్ట్, నాట్ జస్ట్ ట్వీట్. సో మీరు ఇన్ని రోజుల నుంచి దాదాపు 1 month అవుతుంది అయినప్పటికీ ఇంకా రిజల్ట్ అనేది రాదు. సో ఎట్లా చూస్తారు? So this is just the accountability that the government doesn't want, and that's what we are asking for. So the accountability stays with the government, and if they are saying that this is okay, that we will ignore you for 30 plus days and the students will still suffer, then it's on the government that whatever is happening and all the things that are happening in Delhi, Jantar Mantar and all of those things. So this is total accountability of the government, and they should work on resolving this as soon as possible. అంటే దాదాపుగా మీరంతా కూడా కాంగ్రెస్ పేడ్ ప్రమోషన్ బ్యాచ్ అని చెప్పేసి కూడా అక్కడ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉంది. నాకు పేడ్ చేయడానికి ఎవరికి అంత ఇది లేదు. ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ అండ్ ఐఎమ్ ఆల్రెడీ earning enough to run my family, so there's no funding or anything like that, because I was just passing by and I saw this protest is happening and I stopped. So funding అయితే ఏం లేదు. Funding ever istaru, like someone who has money, they will give funding, right? So if you see the funds that are there in BJP's account, then you will know who is the real funder. So ఏం చెప్తా అనుకుంటున్నా ఓవరాల్ గా కాంగ్రెస్ బీజేపీ కావచ్చు లేకపోతే నరేంద్ర మోడీకి ఏం చెప్తాను? Sorry, what is the question? What you have to take to Dharmendra Pradhan and Narendra Modi? Just take the accountability. It's not that hard. If you are working, see, I am working for a company. If I mess up, I'll resign, right? Or the government will, or my company will just kick me out.
So you're the government, you're running this company called India. So just kick him out. How difficult is it? Dharmendra Pradhan resigns. What is the result happened? We go to be. Is the result is coming or not? I don't know. Why are students on appealing? So basically, resignation means accountability. So if he resigns, then we'll have like the next person coming in, they'll have this accountability that the students will protest if the leak happens again. So first resignation, and then also reform the education system. Like what is happening now, like it's not like the leak has happened for the first time and all these students are protesting. It is happening for the past decade and even before that. And if you're saying like it was happening in Congress government, that's why we bought BJP, right? If it was happening in Congress government and we were not happy, that's why we bought BJP government. And if it's still happening in BJP government, like what's the point? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.